పర్యావరణ పరిరక్షణ అనే ఒక ట్యాగ్ లైన్ తోని అన్ని ఎలక్ట్రికల్ బస్సులు కొంటారు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏమైనా గవర్నమెంట్ కొంటుందా అంటే అది కాదు. మొత్తం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పేసి ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళే కండక్టర్లు, వాళ్ళే డ్రైవర్లు, వాళ్ళే క్లీనర్లు, వాళ్ళే మెకానిక్. అదొక కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళు ఇక్కడ మన డిపోలలో బస్సులు పెడుతున్నారు. మళ్ళీ ఏమంటారు, ఇది మన చేతిలో లేదు, ఏమున్నా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఆర్టీసీకి అప్పచెప్పొద్దు, ఏజెన్సీ ద్వారానే పోవాలని చెప్పి అట్లా మాట్లాడుతారు. ఆర్టీసీ బస్సులు కొనాల్సింది పోయి మొత్తం ఈ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా బస్సులు కొని ఆర్టీసీకి అప్పచెప్పకుండా ఇప్పుడు ఈ బస్సెస్ కి గవర్నమెంట్ తీసుకుంటే ఆర్టీసీకి సబ్సిడీ లాగా వస్తుంది ఒక 40%. ఆ 40% ఆర్టీసీకి సపోర్ట్ లాగా ఉంటుంది, ఎంతో కొంత పనికి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడే తీసుకుంటాడు. కాబట్టి గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఏమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్స్ ని ఒత్తిడి చేసిన, బీజేపీ లీడర్స్ ని అడిగిన పోనీ ఇప్పుడు గవర్నమెంట్ దలుచుకుంటే కేంద్రాన్ని ఒప్పియొచ్చు, కానీ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ప్రైవేట్ ఏజెన్సీలకు అని చెప్పి కేంద్రం పేరు చెప్తుందా లేకపోతే గవర్నమెంట్ అట్లా ఫీల్ అవుతుందో తెలియదు, కానీ మొత్తం మీదనైతే ఆర్టీసీని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి వాళ్ళ కాంట్రాక్ట్ మీద బస్సెస్ పెడుతున్నారు.